పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అది వేగిన దాకా కలుపుతూ ఉండాలి. స్టవ్ ముట్టియవా? స్టవ్ ముట్టియవా? ఫ్రైకి లేవా? లేదురా ఫ్రై. ఫ్రెండ్స్, ఇదేం చేపో తెలుసా మీకు? కొర్రమైన. నెక్స్ట్ ఏంటిది? చేపలు వేసాను దాంట్లో. ఉప్పు, కారం, పసుపు కలిపిన చేపలు దాంట్లో వేసాము. అవి కొంచెం మగ్గినాక చింతపండు ఫ్రెండ్స్, మా అత్త కలుపుతుంది చూడ, అలా కలదిప్పుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అంతా ముక్కగా పట్టేటట్టు వేసుకొని చింతపండు చారు వేసుకోవాలి. చెప్పు పిన్న. పిన్న పిన్న కానీ చెప్పు, ఎంతసేపు ఉడకాలి? చింతపండు చారు సరిపోలేదు ఫ్రెండ్స్, మళ్ళీ చింతపండు కలిపి పోస్తుంది మా పిన్న. పులుసు ఉడుకుతుంది ఫ్రెండ్స్. మా పిన్న పులుసు సరిపోలేదు, మళ్ళీ పులుసు కలుపుతుంది ఫ్రెండ్స్, చింతపండు పులుసు. ముక్క చిదురవ్వకుండా ఇట్లా చిన్న చిన్నగా మెల్లగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు సరిపోయిందా పిన్న? ఫ్రెండ్స్, ఉప్పు సరిపోలేదు. చేపల కూడా ఎలా ఉంది?